ఇందులో తమ్ముడు తప్పేం లేదమ్మా. వేరే కాపురం పెడితే కాని ఆ లక్ష్మి హరి దగ్గరికి రానని చెప్పుంటుంది. వేరే దారి లేక హరి ఇల్లు వెతుక్కుంటున్నాడు. దీనికంతటికీ కారణం ఆ లక్ష్మియే. అది ఖచ్చితంగా ఇల్లు 2 ముక్కల్ని చేస్తుంది. లేదు లేదు, నేను ఇంటిని 2 ముక్కలు కానివ్వను. నా ప్రాణం పోయినా సరే ఇంటిని విడదీయనివ్వను. నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అసలు అసలు ఆ లక్ష్మి ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. నువ్వే తనని అనవసరంగా నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు తెలిసింది కదా తన గురించి. తను ఏదో ఒక రోజు ఇలా చేస్తుందని నేను నీకు ముందే చెప్పాను, కానీ నువ్వే నమ్మలేదు. ఆ రోజు నా మాట వినుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా అర్థమైంది కదా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చివరి రోజుల్లో నీ దగ్గర ఉండేది నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురే కాని మొన్నొచ్చిన లక్ష్మి కాదమ్మా. ఇప్పటికైనా నా మాట నమ్ము. చూసావు కదా, నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ రోజు నిజమైంది. ఇంకా చాలా విషయాలు నేను చెప్పినట్టే జరుగుతాయన్న నమ్మకం నాకుందమ్మా. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నా తెలివితేటలతో నీ కళ్ళు తెరుచుకునేలా చేశాను. ఇప్పటికైనా అర్థమైంది కదా, నేను కూడా ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడు ఈ ఇంటికి అండగా తోడుగా ఉండాలని కోరుకుంటాను. అలాగే ఉంటాను కూడా. ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. లక్ష్మి, ఆటో అతను డబ్బులు ఇస్తే వెయిట్ చేస్తాడు. లక్ష్మి, నిజం చెప్పండి, అశ్విన్ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాడు కదా? లేదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మరి ఈరోజు మీరు ఆఫీస్కి సెలవు ఎందుకు పెట్టారు? నాకు మీ గురించి బాగా తెలుసు లక్ష్మి. ఏ కారణం లేకుండా మీరు ఆఫీస్కి సెలవు పెట్టరు. అవును, ఈరోజు కావాలనే లీవ్ తీసుకోలేదు. ఈరోజు తలనొప్పిగా ఉంటే వెళ్ళలేదు, అంతే. తలనొప్పిగా ఉందా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు లక్ష్మి? చెప్పుంటే ఈ ఇంటి సంగతి రేపు చూసుకునే వాళ్ళం కదా. సర్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. అక్కర్లేదు, మీరు ప్రశ్నించడం అయిపోతే నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు కూడా బయలుదేరండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇల్లు చూపించినందుకు థ్యాంక్స్. ఇంట్లో మాట్లాడుకొని షిఫ్ట్ అవుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావనుకుంటున్నాను. నీ కోడలికి తగిన బుద్ధి చెప్పాలమ్మా. నిన్ను కన్విన్స్ చేయాలని చూడొచ్చు. నువ్వు మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇద్దరిని పట్టుకుని కడిగి. ఏదేమైనా సరే ఈ రోజు వాళ్ళిద్దరిని పట్టుకొని కడిగేయాల్సిందే. వాళ్ళ నోట్లోంచి నిజం బయటికి రప్పించకపోతే నేను భద్రావతినే కాదు. ఇదేంటి, గాలి నిప్పు ఒక దగ్గరే ఉన్నాయి? పాపం, ఈరోజు ఎవరికి మూడిందో ఏంటో. నీ కొడుకు కోడలు గింజలేసి పోషిస్తున్నారు కదా, ఆ కోడి మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని చూస్తుంది. నువ్వే దాని రెక్కలు కట్ చేయాలి. మనం ఈ కోడ్ లాంగ్వేజ్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పు. అయ్యో, అటు చూడమ్మా. నాన్న దూరంగా కూర్చుని మనల్ని చూస్తున్నారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో విని కొడుకు కోడలికి చెప్పాలని ఆయన ప్లాను. తర్వాత మనం వేసే క్వశ్చన్ కి ముందే ప్రిపేర్ అయ్యి తప్పించుకోవాలని చూస్తారు. ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఈ రోజు ఛాన్స్ మిస్ అయిందనుకో ఇంకెప్పటికీ వాళ్ళని ప్రశ్నించలేం. ఏంటండి ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు? ఇదేంటి, మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా పర్మిషన్ కావాలా? హ? ఇదిగో, రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను. నేను నీకంటే పెద్ద రౌడీని. ఆ? అసలు నా ఫోన్ ఎందుకు తీసుకున్నా? రాను రాను నీ దబాయింపు ఎక్కువైపోయింది. నా ఫోన్ ఇవ్వు, లేదంటే మర్యాదగా ఉండదు. ఫోన్ ఇవ్వనండి. ఏం చేస్తారు? మీ గూఢచారి బుద్ధులు నా దగ్గర చూపించకండి. ఇంకెక్కడైనా చూపించండి, కనీసం డబ్బులైనా ఇస్తారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్చే వేశారు. పొద్దున్నే ఇల్లు కట్నం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా దానికి రిలేటెడ్గా ఆలోచిస్తున్నారా? ఈ ఇద్దరిని చూస్తుంటే హరికేదో పెద్ద ముప్పే తలపెట్టినట్టున్నారు. రండి. రారా కూర్చో. బాక్స్ తీసుకో భద్రావతి. ఆ రోజు హల్వా ఇచ్చావు కదా, ఈ బాక్సులోనే. ఏంటో ఈ లేడీస్, ప్రాణమైనా వదిలేస్తారేమో కానీ గిన్నెలు మాత్రం వదలరు. అవునానా, కట్టుకున్న భర్తనైనా వదిలేస్తారు కానీ ఈ గిన్నెలు మాత్రం వదలరు. ఇప్పుడు అర్జెంటే ఉందాంటీ, మీ ఇల్లు పక్కనే కదా, కావాలంటే మేవే తీసుకునేవాళ్ళం. ఏముందమ్మా, ఇక మీరు మా ఇంటికి రాలేరు, నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకంటే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. బాస్, మీరు చెప్పినట్టే టైము ప్లేసు అన్నీ సిద్ధం చేశాను. ఇక మీరు బటన్ నొక్కటమే లేట్ బాస్. ఎస్, ఈ అశ్విన్ ఇచ్చిన చిన్న డోస్ ని జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఎస్ బాస్. ఇప్పుడు ఆ బూస్టర్ డోస్ ఇస్తే ఇక ఆ వైరస్ పని అవుట్. ఎస్, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాను. శత్రువు పడే ఇబ్బందులు చూస్తుంటే వచ్చే మజానే వేరు. ఇప్పుడు మనం కొట్టే దెబ్బ హార్ట్కి టచ్ అయ్యి గిలగిలా కొట్టుకోవాలి. ఇంకొక్కసారి నా పేరు తలుచుకున్నా వాడికి అర్రేకరం తడిసిపోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు కదా, అదంతా దిగిపోయేలా చేస్తాను. బాస్, మీరు అనుకున్నారంటే ఆ పని ఇట్టే అయిపోయినట్టే. లక్ష్మి అక్క వచ్చారా? ఇల్లేలా ఉంది? మన బడ్జెట్ కి సరిపోతుందా? నువ్వు ఉండవే, ఇప్పుడే కదా వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకొనివ్వు. అటాక్ చేస్తున్నట్టుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నా. పర్వాలేదమ్మా, కొత్త ఇల్లని ఎగ్జైట్ అవుతుంది. మాకైతే ఇల్లు నచ్చింది. 2 BHK ఇల్లు చాలా పెద్దది, స్పేషియస్ గా ఉంది. ఒక రకంగా మనం ఊహించిన దానికన్నా బాగుంది. ఓ, 2 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. హాల్ పెద్దది, మిర్రర్ కూడా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అయితే అదే ఇల్లు ఫిక్స్ చేద్దాం. నిఖిల, ముందు నువ్వు తొందరపడకు. లక్ష్మి, మనం రెంట్ కట్టుకోగలమా? అడ్వాన్స్ ఎంత అన్నారు? పెద్దిల్లు అంటున్నావు, రెంట్ ఎక్కువ ఉంటుందేమో. లేదమ్మా, రెంటు 18,000 అని చెప్పారు. అడ్వాన్స్ 1 సంవత్సరం అని చెప్పారు. ఒక సంవత్సరమా?
అంతా చెప్పారా? ఇప్పుడే మన పరిస్థితి బాలేదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పాత ఓనర్ ఎంత డబ్బు తీసుకునేవాడే కాదు. ఇప్పుడంతా ఇలాగే ఉందమ్మా. పాత ఇంటి ఓనర్ మనకి పరిచయం ఉన్నారు కాబట్టి తక్కువ తీసుకున్నారు. పైగా అప్పుడు ఆయన అద్దె కంటే ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు కావాలనుకున్నారు. అందుకే వితౌట్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడెవరూ అలా చేయరు. లక్ష్మి, ఒక్క నిమిషం అమ్మా. లక్ష్మి, మా అమ్మ నా పెళ్లి టైంలో ఇచ్చిన బంగారం గాజులు అప్పుడు మేం చాలా పేదరికంలో ఉన్నాం, కానీ ఎప్పటికైనా పనికొస్తాయని ఇవి నాకిచ్చింది. ఇప్పుడు ఈ కష్టకాలంలో మా అమ్మ చెప్పినట్టుగా ఇవిప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి. వీటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మా. ఇంకా మనకి అలాంటి పరిస్థితి రాలేదమ్మా. నీ కూతురి సామర్థ్యం మీద నమ్మకం ఉంచు. అంతా నేను చూసుకుంటాను. మా అబ్బాయి బాగుండాలని పుట్టినప్పటి నుంచి ఏ కష్టం రాకుండా పెంచి పోషించాం. ఆ సంసార కోట కోసం ఒక అమ్మాయిని చూసి కోడలుగా తెచ్చాం. కానీ ఏం చేస్తాం, విధిరాత బాలేనప్పుడు ఆ కోడలొచ్చాక అత్తామామలు విడిపోవాల్సొచ్చింది. ఎంతైనా వయసైపోయినోళ్ళం కదా, పాత చెట్టుని ఎన్ని రోజులుంచుతారు, తీసేస్తారు కదా. ఇది అలాగే. విద్య, మీ కోడలు ఏమైనా అంటోందా? ఏమన్నా పర్వాలేదు భద్రావతి, నేను భరించేదాన్నే. కానీ మంచిదానిలా ఉండి మోసం చేస్తారు కదా, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వేరే కాపురం పెట్టాలనే ఆలోచన మన ఏరియా అంతా పాకినట్టుంది. మీ కోడలు కూడా వేరే కాపురం పెట్టాలనుకుందా? వేరు కాపురం పెట్టినా పర్వాలేదు, మా ఊర్లో నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తారంట. నా శేష జీవితం అంతా అక్కడే గడపాలి. సర్లే భద్రావతి, నాకు లేట్ అవుతుంది. అదేదో బండి వస్తుందంట, వాళ్లే తీసుకెళ్తారని చెప్పారు. సరే భద్రావతి, నేను వెళ్తాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. మావా తీసుకో. రే హరి, ఏంట్రా తలకా ప్లాస్టర్? ఏం జరిగిందిరా? ఏం లేదురా, బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడ్డాను. చిన్న దెబ్బ తగిలింది. చొక్కా కూడా జరిగిపోయింది. ఇంటికెళ్ళి మార్చుకొని వచ్చాను. చెప్పమ్మా. అమ్మా, అమ్మ ఏంటో అర్జెంటుగా రమ్మంటుందిరా, పట్టుకో. అమ్మా, అమ్మా,
ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? మీరందరూ బాగానే ఉన్నారు కదా? అమ్మయ్య పోన్లే, చాలా కంగారుగా వచ్చాను. అందరూ బాగానే ఉండడం చూసి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. చూడ్డానికి మనుషులు సంతోషంగా ఉన్నట్టు కనబడితే చాలా, మనసులో ఎంత బాధన్నా పర్వాలేదా? నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఆ నీకెందుకు అర్థమవుతుందిరా? మా బాధలు నీకేమీ అర్థం కావు, కానీ నువ్వేం ప్లాన్ చేస్తున్నావో మాత్రం మాకు బాగానే అర్థం అవుతుంది. అమ్మా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? రే, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావురా? ఈ టైంలో నేను ఆఫీస్లో తప్ప ఇంకెక్కడ ఉంటానమ్మా. చూసావమ్మా, మన కళ్ళ ముందే ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడో. అర్థమైందిరా, అర్థమైంది. నీ భార్య వచ్చాక అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావంటే ఇక మా చేతిలోంచి జారిపోతున్నావని బాగా అర్థమవుతుంది. అయ్యో రామా, వీళ్ళేంటి మరి ఇంత కోపంగా ఉన్నారు? కొంపదీసి నేను లక్ష్మి వాళ్ళకి ఇల్లు చూడడానికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? అదే జరిగితే ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? చూడు హరి, నువ్వింతవరకు నాకు అబద్ధం చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పవని నమ్ముతున్నాను. నిజం చెప్పరా, మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు? అమ్మా నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఆఫీస్కి వెళ్లే ముందు ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడున్నప్పుడే నువ్వు నాకు ఫోన్ చేసావు. హరి, అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పే ఆ చిన్న పని ఈ ఇంటిని ముక్కలు చేసే పెద్ద పని అని నోరు తెరిచి చెప్పరా? అమ్మ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదమ్మా. నా మాటలే నీకు అర్థం కావట్లేదు. ఇక నా మనసులో బాధ నీకేం అర్థం అవుతుంది? అందరూ అన్నట్టు కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్ళిపోతుంది అనేది 100% నిజం. అందరిలాగే నువ్వు కూడా పెళ్ళం వచ్చాక మారిపోయావు కదా. మారిపోకుండా ఎలా ఉంటాడమ్మా? ఆ లక్ష్మి కోసమే కదా వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాడు. అక్క నేనేంటి వేరే కాపురం పెట్టడం ఏంటక్క? అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? మరి లేకపోతే పొద్దున్నే ఎవరి కోసం కొత్తిల్లు చూస్తున్నావు? రండి, చాలా స్పేషియస్ గా ఉంటుంది. ముగ్గురే ఉండబోతున్నారని హరన్న చెప్పారు. ముగ్గురికి సరిపోతుందండి. నువ్వు లక్ష్మి కలిసి వేరే ఇల్లు చూస్తున్నట్టు మాకు తెలిసిందిరా. చెప్పరా, చెప్పు, ఎప్పటి నుంచి డిసైడ్ అయ్యారు మీరు ఇలాగా? చెప్పరా, నీతో కలిసి ఉంటే మీ ఆవిడకి నచ్చట్లేదా? ఇదంతా నీ పెళ్ళాం ప్లానే కదూ. నువ్వు కీలు బొమ్మలాగా తను ఎలా ఆడిస్తుందో అలా ఆడుతున్నావు కదా. నీకేం అనిపించట్లేదు? నువ్వు కూడా అందరిలాగానే అమ్మ నాన్నలు వదిలేస్తావని నేను కల్లా కూడా అనుకోలేదురా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఇక మనం రోడ్డు మీద పడ్డం ఖాయమండి. ఒరే హరి, ఇక నుంచి నువ్వు నీ పెళ్ళం హాయిగా సంతోషంగా ఉండండిరా. మా దారిని మేము పోతాం. అమ్మా ఇంక చాలా ఆపమ్మా. నాకు గాని లక్ష్మికి గాని మీరు కాకుండా ఇంకెవరున్నారమ్మా? అసలైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని మేమెందుకు అనుకుంటాం? మరి ఇల్లెందుకు చూస్తున్నావురా? సరే నిజం చెప్తాను. లక్ష్మి వాళ్ళ ఇంటి మేడ మీద 2nd ఫ్లోర్ వేస్తున్నారు. దానికి రిఫరెన్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే అది చూడడానికి వెళ్ళాను. వీడేంటి మరీ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు? ఛా, ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి వీడికి వీడే పెద్ద గొయ్యి తవ్వుకుంటున్నాడు. లక్ష్మి కనీసం రోజుకి 10 సార్లైనా అత్తయ్య ఎలా ఉన్నారు, మావయ్య గారు ఎలా ఉన్నారు, వదిన, కిరణ్, సింధు వీళ్ళందరూ బాగున్నారా, నేను వాళ్ళందరినీ మిస్ అవుతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటారు తెలుసా. కానీ ఇక్కడ మీరేమో ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నారు, 3 ముక్కలు చేస్తున్నారని లేనిపోనివన్నీ అనుకుంటున్నారు. అంతెందుకమ్మా, ఇందాక ఇల్లు చూడడానికి వెళ్ళాం కదా, అప్పుడు కూడా అత్తయ్య మనం ఆ ఇల్లు కొనుక్కోవాలి అని ఎంత ఆశగా చెప్పారో తెలుసా. కానీ నువ్వేమో ఇక్కడ లక్ష్మి గురించి లేనిపోని అభాండాలన్నీ వేస్తున్నావు. అసలు ఇవన్నీ లక్ష్మికి తెలిస్తే ఎంత బాధపడతారు.
హరి, లక్ష్మి నిజంగానే నా గురించి ఆలోచిస్తుందా? అయ్యో, నాకు తెలుసురా, లక్ష్మికి నేనంటే చాలా ప్రేమ. నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించుకొని లక్ష్మిని అపార్థం చేసుకున్నాను. పర్లేదమ్మా, నువ్వేదో ఆవేశంలో అపార్థం చేసుకున్నావు. కావాలంటే ఇప్పుడు నీ ముందే లక్ష్మి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడు. తనే చెప్తారుగా మేము ఎక్కడికి వెళ్ళాము. వద్దు హరి, వద్దు. నువ్వు చెప్తున్నావు కదా, నేను నమ్ముతున్నాను. అయినా లక్ష్మి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది. నేను అక్కడే ఉండడానికి ఇష్టపడతానురా. ఇదంతా తెలిస్తే బాగోదు. వద్దులే. సర్లే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆగిపోతున్నాను. హరి, మన వియంకులు గారు సెకండ్ ఫ్లోర్ కడుతున్నారంటే అది బహుశా వాళ్ళ రెండో అమ్మాయికి అయి ఉంటుందిరా కదా? హరి, నువ్వు మాత్రం గ్రౌండ్ ఫ్లోరే కావాలని చెప్పు. ఎందుకంటే ఆ బయట స్థలం అంతా మనకే వస్తుందిరా. అయినా ఎంత మంచి హృదయం వాళ్ళది. మనకి ఇంత మంచి సంబంధం దొరికిందంటే అదంతా దేవుడి దయ. నేనిప్పుడే వెళ్ళి దేవుడికి నెయ్యితో దీపం పెడతాను. తప్పుకోరా.